శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు నెల 19వ తేదీన పౌర్ణమి వచ్చింది. ఈరోజు వీడియోలో మనం కర్కాటక రాశి వారి కోసం కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడమైనది. అలాగే వాళ్ళకి ఈ నెల 2 దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ 2 దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఆ 2 రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసే పనులు ఏ విధంగా ఉంటే వాళ్లకు అనుకూలంగా ఉంటారు, ఏ 2 దేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు, వారు ఏ సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం వాళ్ళు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు. అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వీళ్ళకి నష్టం జరుగుతున్నా సరే, అవతలి వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు. ఎదుటివారికి సాయం చేయడంలో ముందుంటారు. ఎదుటివారిని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. ఈ విషయాన్ని ఈ రాశివారు గమనించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ మనసులో బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచుకుంటారు, బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు, మీ మనసుల మాటను చెప్పుకుంటారు. ఇదే మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక రకంగా ఇది మంచి పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర మీరు బాధను చెప్పుకోవాలో వారికే మీ బాధను చెప్పుకుంటున్నారు. అందుకే మీపై ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయంగా మీ చేతులతో మీరే చేస్తున్న పనులు చెడగొట్టుకున్న వారవుతారు. ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో 3 నుంచి 4 రోజుల్లో చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది. ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేకపోతే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా, లేదా అనుభవజ్ఞులతో అయినా ముందుగా మీ ఆలోచనలు అనేవి వారితో చెప్పి చర్చించవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రతి పనికి కూడా ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు అనేవాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఆపేయండి. ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి. ఎందుకంటే ఈ సమయంలో ఎటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు. మీరు తగిన సూచనలు పాటించవలసి ఉంటుంది. దానితో పాటు ఎంత మిత్రులైనా సరే, ఎంత బంధువులైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బులు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్లకు డబ్బు అప్పుగా ఇవ్వకండి. మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ చేతుల మీదుగా డబ్బులు ఇచ్చినా తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో లావాదేవీల్లో మీరు ఎక్కువగా తొందరపడకుండా ఉంటే మంచిదే. ఇక దానితో పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడారంటే చాలా సమయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడున్నా గొడవలు జరుగుతున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, గొడవలు జరుగుతుంటే మీరు మాత్రం కలగచేసుకోవడం అంత మంచిది కాదు. ఎంత తక్కువ
తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి, గొడవలు చూడండి, వినండి. కానీ మీరు కుటుంబ సమస్యలు, బంధువుల్లో సమస్యలు, మీరు వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయినట్లయితే ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఏవైనా నూతన వస్తువులు లేదా గృహోపకరణాలు కొనాలి అంటే ఇది అనుకూలమైన సమయం. అలాగే గతంలో తీసుకున్న రుణాలు తీర్చడానికి ఇప్పుడు ఈ సమయం అనుకూలిస్తుంది. అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో, మొండి బకాయిలన్నీ కూడా ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఏర్పడుతుంది. డబ్బులు మీ చేతికందే అవకాశం ఏర్పడుతుంది. ఏ విషయంలోనైనా మీదే గెలుపవుతుంది. ఎందుకంటే న్యాయం మీ వైపే ఉంది కాబట్టి. ఇక దీనికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ ప్రణాళికని బట్టి మీ ప్రయాణం విజయవంతమవుతుంది. ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీ ఇష్టదైవం కావచ్చు, ఎవరో ఒకరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెలంతా కూడా మీకు వీలైనంత వరకు కూడా తప్పకుండా ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవ నామాన్నైనా స్మరిస్తూ ఉండండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అరుగుదలకి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. గ్యాస్ వల్ల ఇబ్బంది పడవచ్చు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి. ఇక మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అని చూసుకున్నట్లయితే ముందుగా అన్నపూర్ణాదేవిని పార్వతీదేవికి మారు రూపంగా చెప్తారు. పార్వతీదేవి ఎక్కడ ఉంటారో అక్కడ శివుడు ఉంటారు. ఒకేసారి ఇద్దరి దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మనం ప్రతిరోజు కూడా ఆహారం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ ఉత్తర దిక్కులో, మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో, రాత్రి పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసి నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండి దీపాన్ని తీసి ఆవుకి కానీ కుక్కకి కానీ తినిపించండి. నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఇక రెండవది ధనిత్రీదేవి. ధనిత్రీదేవి అంటే దేవుడి అందరికీ కూడా వైద్యం చేసేవారు అని అర్థం. ఇక ఎక్కడైతే ధనిత్రీదేవి ఉంటారో అక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి ఈ ఇద్దరు దేవతలు కూడా మీ ఇంటికి రాబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కర్కాటక రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరును నిత్యం పారాయణ చేయటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధ దరిచేరదు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయండి. అలాగే ఆవులకు గడ్డిని తినిపించండి. సో చూసారు కదండి, కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల 19వ తారీఖులో రాబోయేటటువంటి శుభవార్తలేంటి, మీ ఇంటికి రాబోతున్న దేవతలు ఎవరు, అలాగే ఈ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.